హలో అండి అందరికీ. పర్ఫెక్ట్ ధాబా స్టైల్ కోడి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మంచి గ్రేవీగా చాలా టేస్టీగా ఉండిద్ది. స్పెషల్ మసాలాతో చేస్తాం కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్తో ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుండిద్ది టేస్ట్ అయితే. ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. కాడలు మరీ ఎక్కువగా కాకుండా కొంచెం కాడలు వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమోటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పల్లీలు 2 స్పూన్లు, బాదం పప్పులు 2 స్పూన్లు, కొంచెం నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. బాదం పప్పుని నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగా ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకొక స్పెషల్ మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, అలాగే ఈ రెసిపీ కోసం నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ అయితే వేస్తున్నాను. కాశ్మీర్ రెడ్ చిల్లీ 2 స్పూన్లు వేస్తున్నాను. మీ దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీ లేకపోతే మనం ఇంట్లో వాడే నార్మల్ కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది. అలాగే జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకొని ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఒకసారి కలపండి. ఉండలు లేకుండా ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసుకొని మరి ఫైన్ పేస్ట్గా, అంటే పేస్ట్గా కాకుండా కొంచెం వాటర్ అంటే కొంచెం నీళ్ళలాగా ఉండేటట్టు ఇలాగ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా. ఇక్కడ నేను ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో పసుపు 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ కారం 2 స్పూన్లు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం మొత్తం ముక్కలకి తగిలేటట్టు బాగా మసాజ్ చేసుకోవాలి ముక్కలకి. ఇలాగ బాగా మసాజ్ చేసుకొని ఒక అరగంట పాటు లేకపోతే 1 గంట పాటు మ్యారినేషన్కి వదిలేయండి. ఇలాగ 1 గంట పాటు మ్యారినేషన్కి పెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోండి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టడం వలన మనకి ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. ఇలాగ హై ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఈ చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో స్పైసెస్ అంటే జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసుకొని ఒక 30 సెకండ్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు వేసి గ్రీన్ కలర్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. ఆ గ్రీన్ కలర్ పేస్ట్ వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగా ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనకి కొంచెం రంగు మారుతుంది అనుకున్నప్పుడు మనం మసాలాలు మొత్తం వేసి వాటర్గా ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా స్పెషల్ మసాలా. ఆ స్పెషల్ మసాలా వేయండి. స్పెషల్ మసాలా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుతూ ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత మనం టమోటా పల్లీలు వేసి ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా. ఆ ఫైన్ పేస్ట్గా వేసి మనం పల్లీలు వేసాం కదా, కొంచెం పచ్చివాసన ఉండిద్ది. ఆ పచ్చివాసన పోయేదాకా ఒక 7-8 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలాగా ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోండి. చికెన్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాల దాకా కుక్ చేసుకోండి.
5-10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పెరుగుని విస్కర్తో బాగా కలిపి వేసుకోండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత అప్పుడు మంట ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలాగా మనం మంట ఆఫ్ చేయడం వలన మనకి పెరుగు అనేది తునకలుగా ఉండకుండా బాగుండిద్ది. ఇలాగా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలాగా కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళు పోసుకోండి. ఒక 1/2 కప్పు లేకపోతే 3/4 కప్పు, అంటే మీ గ్రేవీకి తగినంత నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. మనం చికెన్లో అలాగే మసాలాలో వేసాం కదా, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాలకి మనకి ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ముక్క ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే గరం మసాలా 1 స్పూన్, కసూరి మేతి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ డాబా స్టైల్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా గ్రేవీగా ఎంత టేస్టీగా ఉందో, చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీలోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.